వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామికి నూతన సంవత్సర సందర్భంగా గుడి చైర్మన్ మరియు ధర్మకర్తలు పాల్గొనే ప్రత్యేక పూజలు. ఉప్పల్ జీహెచ్ఎంసీ ప్రభుత్వ గ్రౌండ్లో జోరుగా సాంఘిక కార్యక్రమాలు. ఉప్పల్ జీహెచ్ఎంసీ గ్రౌండ్లో రాత్రి డ్రైవ్ ఈవెంట్ ద్వారా న్యూ ఇయర్ వేడుకలు. మాదాపూర్ నారాయణ కళాశాలలో సైన్స్ ఫెయిర్ అండ్ స్పోర్ట్స్ మీట్, వైజ్ఞానిక ప్రదర్శన, క్రీడా పోటీలు. మాదాపూర్ నారాయణ కళాశాలలో సైన్స్ ఫెయిర్ అండ్ స్పోర్ట్స్ మీట్, వైజ్ఞానిక ప్రదర్శన, క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వి ప్రమీల, వైస్ చైర్పర్సన్ ఏ సాయిలక్ష్మి, నరేష్, శ్రీనివాసరెడ్డి, మైదూర్ చక్రవర్తి పాల్గొన్నారు. మాదాపూర్ సిఓ స్కూల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, సోషల్ ప్రతి సబ్జెక్ట్లో స్టూడెంట్స్ యొక్క సృజనాత్మకతని వెలికి తీయడానికి నారాయణ సిఓ స్కూల్ ఈరోజు సైన్స్ ఫెయిర్ని వేదికగా తీసుకుంది. మా పిల్లలందరూ కూడా ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నారాయణ అంటే ఐఐటినో నీట్కో ప్రిపేర్ చేయడమే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థిలో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీసుకురావడానికి అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ వేదిక డెఫినెట్గా పిల్లల్లో ఉన్న టాలెంట్ అనేది, పిల్లల్లో ఉన్న పొటెన్షియల్ అనేది మా అందరికీ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. దే డిడ్ వెరీ వెల్, దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. ప్రతి స్టూడెంట్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడానికి ముందుకొచ్చారు. దాదాపు 132 ఎక్స్పెరిమెంట్స్ ఇవాళ వాళ్ళు కండక్ట్ చేశారు. ప్రతి ఎక్స్పెరిమెంట్ చూసినప్పుడు స్టూడెంట్స్లో ఇంత నాలెడ్జ్ ఉందా, స్టూడెంట్స్లో ఇంత టాలెంట్ ఉందా అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే రొటీన్గా క్లాస్ రూమ్లో చదివేదాన్ని పిల్లలు ప్రాక్టికల్గా replace the plant-based agriculture using good chemicals like fertilizers, etc. ఉప్పల్ జీహెచ్ఎంసీ ప్రభుత్వ గ్రౌండ్లో జోరుగా అసాంఘిక కార్యక్రమాలు చెత్తాచెదారంగా మారి ఖాళీ మందు బాటిల్స్ దర్శనమిచ్చిన ఉప్పల్ జీహెచ్ఎంసీ గ్రౌండ్లో రాత్రి డ్రైవ్ ఈవెంట్ ద్వారా న్యూ ఇయర్ వేడుకలు. న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పడానికి భారీగా తరలివచ్చారు యువత. ఈవెంట్కి కండక్ట్ చేసిన వారు ఉప్పల్ జీహెచ్ఎంసీ గ్రౌండ్లో చెత్తాచెదారం, మందు బాటిళ్లు వేస్టేజీ అలానే వదిలివేసి వెళ్లారు. రాగా పవర్ సప్లై జీహెచ్ఎంసీ అధికారులు అద్దె కోసం కక్కుర్తి పడ్డారే, శుభ్రత విషయంలో జోక్యం చేసుకోలేదని ఉదయం వాకింగ్ చేసే వాకర్స్ నుండి మండిపడ్డారు. ప్రభుత్వానికి చెందిన జీహెచ్ఎంసీ గ్రౌండ్లో మందుతో కూడిన ఈవెంట్లకు పర్మిషన్ ఇవ్వడంపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. प्रेसिडेंट साल की दवा कौन था प्रेसिडेंट हो कौन ये वाकर ऑपरेशन प्रेसिडेंट है ये कौन है ये गाड़ी में स्टार దాంట్లో ఓ స్టాల్ ఉంటుంది
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపుర గ్రామంలో ఉన్న పుణ్యక్షేత్రమైన శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామికి నూతన సంవత్సర సందర్భంగా గుడి చైర్మన్ మరియు ధర్మకర్తలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గుడి చైర్మన్ నరేష్ రెడ్డి మాట్లాడుతూ వలిగొండ మండల ప్రజలు, గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ రోజు ప్రత్యేక పూజలు చేశామన్నారు. మత్స్యగిరి గుట్టకు కావలసిన మౌలిక సదుపాయాలు అన్ని విధాలుగా ఏర్పాటు చేయిస్తానని స్థానిక ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో మంత్రి గారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గుట్ట డైరెక్టర్లు రేఖల ప్రభాకర్, ఈతాపరాములు, గజ్జల అమరేందర్, బండి రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీరజారెడ్డి, వెంకటేశ్వర్లు, పులిపల్పుల రాములు గౌడ్ మరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని ఆశీర్వచనాలు తీసుకున్నారు. శ్రీ మత్స్యగిరి లక్ష్మీస్వామి దేవస్థానం, వెంకటాపురం, వలిగొండ మండలం, యాదాద్రి జిల్లా. నరేష్ కుమార్ రెడ్డి దేవస్థానం చైర్మన్. నేను ఈ నూతన సంవత్సర ఆంగ్లాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సమస్త భక్తులకు, మత్స్యగిరి లక్ష్మీస్వామి భక్తులందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు 2025 జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరం. చుట్టుపక్కల గ్రామాలు మరియు యాదాద్రి భువనగిరి జిల్లా మరియు ఉమ్మడి జిల్లా, నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, హైదరాబాద్ నుంచి విరివిగా భక్తులు వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు భక్తులకు అనుకూలంగా చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించడం జరిగింది. ప్రసాదాలు కానీ, దైవ దర్శనాలు కానీ అందరికీ భక్తులకు అనుకూలంగా సంతృప్తి చెందే విధంగా ఈవో గారు మరియు మా పాలక మండలి మరియు మా సిబ్బంది, మా పూజారులు అందరూ నూతన సంవత్సరం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించడం జరిగింది. మరొకసారి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు, భక్తులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ప్రియతమ నాయకులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భువనగిరి నియోజకవర్గం మంచి అభివృద్ధి పదంలో ఉండాలని నరసింహస్వామి సమక్షంలో హోమం చేయడం జరిగింది. ఇప్పుడు నరసింహస్వామి హోమము మరియు మేమంతా నరసింహస్వామిని కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మా భువనగిరిని మరియు యాదాద్రి భువనగిరిని నియోజకవర్గాన్ని మరియు మా మత్స్యగిరి లక్ష్మీస్వామి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆకాంక్షిస్తూ మా అనిల్ కుమార్ రెడ్డి గారికి మరియు మా ఎంపీ గారైన జమల్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి మరియు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన ప్రభుత్వం మంచిగా పనిచేయాలని కోరుకుంటూ నరసింహస్వామిని మరొకసారి స్వామిని ఆశీస్సులు ఉండాలని మా అందరికీ కోరుకుంటాం. ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ మైదానంలో 85వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతుంది. భాగంగా బుధవారం నిర్వహించిన రుద్రాభిషేకంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సతీ సమేతంగా పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. మహాశివుడి కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షిస్తూ భగవంతుడిని ఆరాధించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం తిప్పాయపల్లె గ్రామ మాజీ సర్పంచ్ బి హరినాథారెడ్డి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేశారు. హరినాథ్ రెడ్డి, తిప్పాయపల్లె గ్రామము, ఓర్వకల్లు మండలము, కర్నూలు జిల్లా. ఈ 2 రాష్ట్రాల మన తెలుగు 2 రాష్ట్రాలకు నేను ఈ కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు పలుకుతున్నా. 2024 సంవత్సరానికి వేడుకలు పలుకుతూ రాబోయే 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ V5 తరఫున మీకు చిన్న సందేశం చెప్తున్నా. మనము ఈ సంవత్సరానికి
ఎండింగ్లో ఉన్నాం కాబట్టి మనం బాగా సంతోషంగా ఈ 2024ని ఎంజాయ్ చేసుకుంటూ 2020 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మనమంతా సంతోషంగా ఈ కార్యక్రమం జరుపుకోవాలి. చిన్న సందేశం ఏమంటే ఈ ఎంజాయ్ కోసం చేసుకుంటూ చాలామంది ప్రతి సంవత్సరం ఎంతోమందిని కోల్పోతున్నాం. ఎంజాయ్ చేసుకుంటూ మన కోసము మన భార్య పిల్లల కోసం జాగ్రత్తగా ఉండి ఈ కొత్త సంవత్సరాన్ని బాగా ఎంజాయ్ చేసుకోవాలని నేను కోరుకుంటూ నిర్మించుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం కోసం మనం ఎదురు చూసుకుంటూ అధిక తాగుడు తాగుకుంటూ మనము అతివేగంగా నడుపుకుంటూ ఇంటికి పోవడం కానీ ఏమైనా జరిగితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి నా సందేశం ఒకటే, తగినంత తాగుతూ ఎంజాయ్ చేసుకుంటూ క్షేమంగా ఇంటికి చేరాలని కోరుకుంటూ విరమించుకుంటాను. ఈ 2020 సంవత్సరానికి స్వాగతం చెప్తూ 2020 సంవత్సరానికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ మీకు అందరికీ ఈ 2 రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటూ అందరికీ నా తరఫున మా 2 రాష్ట్రాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ కోడూరులో జనసేన పార్టీ నాయకులు ముద్దినేని చంద్రారావు ఆఫీస్ వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోడూరు మండల జనసేన పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి టౌన్లో శ్రీ మంజునాథ బెంగళూరు అయ్యంగార్ బేకరీ ఎదురుగా నూతన సంవత్సర సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. దాచేపల్లి సౌందరరాజన్ మరియు మన పోలీసు స్టాఫ్ అందరూ కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు కదా, మన దాచేపల్లి టౌన్ ఎస్ఐ గారు హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేస్తున్నారు. हैप्पी न्यू ईयर। हे बेरे चक दूसरा चक लेके आ रहा रे। हैप्पी न्यू ईयर सर। बनाना हैप्पी न्यू ईयर सर। हैप्पी न्यू ईयर सर। थैंक यू। मैं తీసుకున్నా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నూతన సంవత్సర సందర్భంగా భీమవరం శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ జిల్లా కలెక్టర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బుద్ధా లక్ష్మీ నగేష్, జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి వారి కుటుంబ సభ్యులకు ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రాన్ని బహుకరించి ఆలయ మర్యాదలు నిర్వహించడం జరిగింది.
శ్రీ మావులమ్మ దేవతాయ నమః. ఆత్మవదిష్ఠు నమస్కారం సౌమ్య సుగోత్తరం పరమ సుగోత్తరస్య మావులమ్మ దేవ పరిపూర్ణ ప్రసాద దృష్ట మనోవాంఛ నాగరానాది శాస్త్రాయ ఉన్నత ఉద్యోగాభివృద్ధి మనోదర్శనం భరతచంద్రనాథి ఇక్కడ విద్యా దృష్ట మార్కెట్ సరస్వతి దృష్ట మనోదర్శనం కృష్ణారావు నాది విష్ణుకుమార్ నాది శాశ్వతరాయ ఒకసారి నమస్కారం చేయడం చెప్పండి. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయ దాసోహం ఏమిటి మత్వ క్షమస్వ పరమేశ్వరి శ్యామదేవత స్వరూపిణి శ్రీకాళి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి ఆమ్రవణ సంభవ శ్రీ మావులమ్మ దేవత నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి. మీ మనసులో ఉన్న కోరిక తెలుసుకుని అమ్మవారికి ఒక్కసారి నమస్కారం చేసుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామికి నూతన సంవత్సర సందర్భంగా గుడి చైర్మన్ మరియు ధర్మకర్తలు పాల్గొనే ప్రత్యేక పూజలు. ఉప్పల్ జీహెచ్ఎంసీ ప్రభుత్వ గ్రౌండ్ లో జోరుగా సాంఘిక కార్యక్రమాలు. ఉప్పల్ జీహెచ్ఎంసీ గ్రౌండ్ లో రాత్రి డ్రైవ్ ఈవెంట్ ద్వారా న్యూ ఇయర్ వేడుకలు. మాదాపూర్ నారాయణ కళాశాలలో సైన్స్ ఫెయిర్ అండ్ స్పోర్ట్స్ మీట్, వైజ్ఞానిక ప్రదర్శన, క్రీడా పోటీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.